ముగ్గురు లేకుంటే నలుగురు ప్రయాణం చేయాలి. ఇక బస్సులో 20-25 మంది దాకా ప్రయాణం చేయొచ్చు. మరి బండి మీద ఎంతమంది పోవాలనోళ్ళ? ఇద్దరే. ఇక నడిపేటోళ్ళు ఒకరు, వెనక కూర్చునేటోళ్ళు ఇంకొకరు, గంతే కదా. ముగ్గురు కూసుంటే తప్పు, నలుగురు కూసుంటే పెద్ద నేరం కూడా. అసలు నలుగురు కూడా పట్టనే పట్టరు. అసంటిది ఒక మహానుభావుడు ఉన్నాడు, బండిని కూడా బస్సులు ఎక్కించుకున్నట్టే జనాలను ఎక్కించుకొని పోయిండు. ఆగ చూడుర్రి. ఆహా అగో గీ పోకడ చూడు జరా 1 2 3 4 5 లాస్ట్ కూసిన పోరంతో కలిపి 6 మొత్తం 6 కలిసి ఒక టీవీఎస్ బండి మీద పోతురు. ఇంకో ఇద్దరిని కూర్చోబెట్టుకోపోయినావు. ఇంకా చూడు బండి నడిపేటాయన పండ్లు గిలుచుకుంటా ఎటు నడుపుతున్నాడో. చేసేది పెద్ద ఘనకార్యం అని. పక్క రాష్ట్రం ఆంధ్రాలో ఉన్న మడకశీరలనోలా ఒక కుటుంబం బండి మీద గిట్ల ప్రయాణం గట్టింది. ఆలు మగలు వాళ్ళ 4 పిల్లలను బండి మీద కూర్చోబెట్టుకొని గిట్ల పోతురు. అసలు ఒక బండి మీద ముగ్గురే పడ్డరు. మరి ఈడ 6 ఎట్లా పోతురు అనిపిస్తున్నది కదా. దిక్మాల ఉపాయం చేసిండు కాదు, సీటుకు ఒక పెద్ద కర్ర గట్టి దాని మీద కూర్చోబెట్టిండు. కాదు ఈ నాయనకు ఏమన్నా తెలివి ఉన్నదా? పుసుక్కున కట్టి ఇరిగితే వాళ్ళ పరిస్థితి ఏంది? పాపం ఎనుకున్న పిల్లగాడు చూడు ఎంత అవస్థ వాడుకుంటా పట్టుకున్నాడో. ఆయన కింద పడుతున్న సోయ కూడా లేదా. రోడ్డు మీద పోయేటోళ్ళు పడుతురు అని చెప్పినా ఈయన లేదు, అట్లనే దాంచుకోబోతుండు. ఈ పోకట సాలాగుండా నేను గిట్ల తయారైతురేందోళ్ళ. అరే ఆటోలో పోతే ఏమైతుంది, బస్సులు లేవా? గిట్ల పానాలతోని గిట్ల సర్కస్ ఫీటు చేసుడేంది? మంచిగా చెప్పవలసిన అమ్మా నాయనలే వాళ్ళను బండి మీద కూసోబెట్టుకుని పోతుంటే ఇక వీళ్ళను ఏమనాలే? ఓ దిక్కు రోడ్ల మీద టక్కర్లు అవుతున్నాయో చూస్తూనే ఉండం, పానాలు ఎట్లా పోతున్నాయో కన్లార కననే పడుతున్నది. అయినా కానీ గీదేం పోకట. గిట్ల బండి మీద సకుటుంబ సపరివారి ప్రయాణాన్ని రోడ్డు మీద పోయేటోళ్ళు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిరు. ఇక టీవీఎస్ గింతమందిని కూసోబెట్టుకుని బండి నడిపినందుకు ఈయనకు పోలీసు వాళ్ళు పెద్ద సన్మానమే చేసేటట్టున్నారు.